మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం బలితేపల్లి గ్రామంలో సామూహిక అక్షరాభ్యాస విద్యార్థులతో పలకలపై దిద్దించడం జరిగింది. ఎంవీఓ సూర్యప్రకాష్ ఈ సందర్భంగా మాట్లాడారు. గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని కోరారు. మన గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం చదువు కూడా నేర్పించడం జరుగుతుంది. విద్యా బోధన నేర్పించే టీచర్లు అందుబాటులో ఉన్నారు. ప్రైవేట్ స్కూల్ కన్నా ప్రభుత్వ స్కూల్లో చదువుకునే విద్యార్థులే దృఢంగా పటిష్టంగా ఉంటారని తెలపడం జరిగింది. విద్యార్థులకు డిజిటల్ క్లాసులు కూడా అందుబాటులోకి వచ్చాయి కాబట్టి విద్యార్థుల్ని ప్రైవేట్ స్కూల్ పంపకుండా ప్రభుత్వ స్కూళ్లలో చదివించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సువర్ణ, భాస్కర్, స్కూల్ చైర్మన్ భార్గవి, సర్పంచ్ కరుణాకర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అనుషారెడ్డి, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. స్కూల్ కి కొంచెం అట్రాక్ట్ పిల్లలు ఆడుతూ పాడుతూ నేర్చుకోవాలనే పెట్టి మేము డే మెటీరియల్ అమౌంట్ తీసుకురావడం జరిగింది. నలుగురే ఉన్నారు. నిన్న యాక్చువల్ గా 16-17 ఉంటుంది అక్షరాభ్యాస కార్యక్రమం. మన స్కూల్లో పిల్లల స్ట్రెంత్ లేదు అన్నట్టు కొద్ది రోజులు ఆరంభించింది. ఓకే సార్, మరి ఈ యొక్క అమూల్యమైన సందేశాన్ని అందించాలని ఒక 2 మాటలు మా విద్యార్థుల కోసం మాట్లాడాలని సర్పంచ్ గారిని, విఓ గారిని, మిగతా మెంబర్స్ అందరినీ ఇప్పుడు అన్ని రకాల ఇంగ్లీష్లో కూడా చెప్పడానికి మా దగ్గర రెడీ ఉన్నాయి. ఈ పాఠశాలలో మిగతా పాఠశాలతో పోలిస్తే అన్ని రకాలైన మౌలిక వసతులు ఉన్నాయి. కాకపోతే పిల్లలే లేదు, అన్ని మౌలిక వసతులు అయినాయి. కూర్చోడానికి బెంచీలని అన్నీ అయినా కానీ ఇప్పుడు మీరు పిల్లలను ఎక్కువ మట్టుకు నేర్పిస్తారు కనుక మీరు ఒకసారి దృష్టి పెట్టి మీ ఊళ్ళో ఎంతమంది పిల్లలు బయటకు పోకుండా ప్రైవేట్ పిల్లలు మన దగ్గర చేరిస్తే మన బడి, మన ఊరు, మన బడి స్ట్రెంత్ అయితే బాగుంటుంది. బడిలో ఊర్లో బడి పెట్టుకొని బయటికి వెళ్ళకపోతే విద్య ఎప్పుడే కానీ మనం ఉచితంగా ఉండే విద్యనే మంచి విధానం చెప్పాలి. వాడు ఇక్కడికి వస్తుంది, కష్టం అంటే ఏదో తెలుస్తుంది, సుఖం అంటే ఏదో తెలుస్తుంది, ఎండ వాడు అన్నింటిని వాడు మా పిల్లలు చాలా గట్టిగా ఉంటారు, స్ట్రాంగ్ ఉంటారు. మా పిల్లలు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళామంటే వెళ్తారు. వర్షంలో అయినా సరే కొద్దిసేపు ఆగి చూసి ఎప్పుడు వాళ్ళు ఏం కదా అని పాఠ్య పుస్తకాలు ఇస్తుంది, నెల నెల మీటింగ్ పెడుతుంది, చదువు కూడా చూడమని. ఒకవేళ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా చూడమని ప్రతి మీటింగ్ పెడుతున్నాము. అప్పుడే తెలుసుకుందాం మీ పిల్లలకి ఏం చదువుతుంది, గతంలో ఏమొస్తుంది, ఇప్పుడు ఏమొస్తుంది. నెలలోనే ఇన్స్ట్రక్షన్ చూడొచ్చు. టీవీలు పెట్టినాం, కంప్యూటర్ విద్య ఇస్తున్నాం, ల్యాప్టాప్లో చిన్న దాంట్లో మాట్లాడి చూస్తున్నాం. సో ఇన్ని రకాల ఏ విద్య ఇస్తున్నాం, ఇన్ని రకాలు. సార్ ఫ్యాన్ ఆఫ్ చేయండి సార్. ఫస్ట్ మాకు 5 మందే ఉన్నారు. వీళ్ళిద్దరు అయినది శివాని ఫోన్ అయ్యగారు ఉంటే అయ్యగారి తోటి కూడా మంత్ర వచ్చారు. నాకు ఇక్కడ లేరు కదా ఇక్కడ. ప్రతి బడిలో అంటే కొంచెం కష్టం కదమ్మా.